మానవ కన్య దేవతామూర్తిగా నేను దుర్గని. బాబాని సంబోధించవే కలకండి. మునిగిపోయిందే నువ్వు ముందు లోపల ఇక్కడ చదిపోయిందిరా. బావుకిచ్చిన కాఫీ రాష్ట్రుడు తాగేసి ఉంటాడు. సరిగ్గానే పెట్టి వచ్చాను. అది కాఫీయా? కాదు కాదు, ఈ అమరామృతం. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఇప్పుడు వెళ్ళారా? మీ బావ ఎక్కడికి వెళ్ళారేమో. వచ్చాక ఇద్దరం కలిసి విని పచ్చడి చేసి తెరమూత పెట్టి వదిలిపెడతాం. అది సరే, ఇప్పుడు చెప్పు వదిలించడమే కదా ఐడియా. మాణిక్యం గారు, మా అక్క అల్లం ఉల్లి తరగమంటా తరుగుతారా? అల్లం లేని కర్మ పవలు పడి ఆజ్ఞాపించాలి కానీ వండుతో ఉన్న తమ్ముతాం. ఆజ్ఞాపించదేవి. ఈ కాఫీ పాడే కనుక తాగి ఉంటేనా? ఇప్పుడు ఏం కాదు భగవంతుడా. విరిగోడి సన్నాసి సుబ్బరు, ఈ పీడ వెలిగిన ఏం మార్గం చూడరా. సుందరి సుందరి సుందరి, తొందరగా మీ బావని దగ్గర బాబు. హృదయంలో ఎవరి ప్రతి నాయకుడు? మొగుడా? తప్పు బాబు, పరస్త్రీలను మోహించకూడదు. భాగ్యమే సుందరి. ఇద్దరు కలిసి ఆయన్ని చితికిపడవడం మొదలెట్టే ఇక్కడే పుట్టుకుమనేయగలడు. ఆ తర్వాత నేను తంట. అసలు ఏం చూసేస్తుందా? వీడియో బాబా పడవన్నా మంచి పడవన్నా ఎందుకు నుంచి వాడిని పెద్ద మనిషి ఉన్నావు అసలు వాడు. ఆయన పెద్ద మనిషే, కానీ ఈ వేళ శంకరా, నాయనా శంకరా, చూడు చూడు వచ్చా పట్టుకో. అక్క నాన్నరే నాన్నరే కంప మునిగిపోయింది. ఏమిటి నిర్బంధం అంబుజాక్షి? ఏంటమ్మా దుర్గేది? మరేమో అక్కేమో చారుశీలే. ఏమిటమ్మా అక్క అక్కేమో మరి నేను ఓపచాలని ప్రియ. మళ్ళీ వాడు ప్రారంభించాడు. ఏమో బావని నన్ను తీసుకోవాలని పోయేదారి దగ్గర మందు తీసుకుని కలిపిచ్చింది. ఆ సమయానికి వచ్చిన ఈయన గారికి నా కాఫీ ఇచ్చాను. ఆ కాఫీ కాస్త తారుమారైనట్టుంది. ఆ మందు కలిపిన కాఫీ ఈయన తాగాడు. దాంతో చూసారా మామయ్య, మీ అమ్మాయి తెలియదు. ఆ కాఫీ కదా తాగుంటేనా ఈ రౌడంతా నేను నువ్వు సొంత ముగ్గుడివి. మామయ్య ఇప్పుడు ఈ కట్నం ఎలా పడించుకోవాలి మామయ్య? డాక్టర్ తీసుకున్నాను. ఈ పెట్టుడు మందికి డాక్టర్ లాభం లేదు బాబు. ఆ కోయిదల దగ్గర గుండేదో ఉంటుంది. వాడు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు రా. అయినా సరే వెళ్ళి వాడిని కాస్త విరుగుడు అడిగి తీసుకురారా. అలాగే చిక్కులో ఇంటి లేకపోతే సరే మళ్ళీ ప్రారంభించిన బాగుడు. ఎవరి ప్రతి నాయకుడు వేసి ప్రేషల మధ్య అర్థంగా నిల్చున్నాడు. నేను ప్రతి నాయకుడునా?
నువ్వు అసలు నాయకుడువా కూర్చోలేదు రక్త ఒకవేళ ఆ కోయిద జరగకపోతే ఇప్పుడు ఎలానన్నా నా విడాకులు ఇచ్చి వాడు గెలుచుకో దొరికాడు పక్క వీధిలో పట్టుకున్నాను చెప్పాను ఇదిగో పొట్లో ఈ మందు నీళ్ళలో కలిపి పట్టమన్నాడు నీళ్ళు పట్టరా మనకి గారు నేను ప్రేమ పిపాసి నా దాహం తీర్చగలిగాని ఆ సుందర వదనాల విందయ్య గాని అందరూ అసాధ్యం అక్క చేతి బావా చదువు పట్టుకో మామయ్య మీ నోట్ ఆపండి ముసలాడు కోడి పిల్లల మెడవాలి చేశాడు అయిపోడు కదా ఈ పెట్టుడు మంది ఒక్కసారి ప్రాణాంతకం కూడా ఏమో దుర్గా చదువుకున్నా నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పనులు అలా అడగండి అక్క శపథం చేసింది ఏంటమ్మా ఏమీ లేదు ఇంటి పని వంట పని నన్ను సహాయం చేయమంది నేను చేయను అన్నాను చేయించి తీర్చాలని చెప్పి శుభ్రం చేసింది దాంతో ఇదంతా బావ లొంగ తీసుకుని ఒక ఆట ఆడుద్దాం అనుకుంది తప్ప దానికి ఇదే పద్ధతి బావని ఆ కాఫీ కనుక బావే తాగి ఉంటే ఆ శృంగార కవిత్వం ఆ డాన్స్ అక్కడిగా పెరగడం అంతా చూసేవాళ్ళు నాకు నా పెసరట్టు దక్కేది నేను చస్తే చేసేవాడిని కాదు ఆ కాఫీ తాగి ఉంటే నువ్వు నీ తల్లో పేరు కూడా డాన్స్ చేస్తుంటే మాడికెళ్ళి చూడలేదు ఏం జరిగింది ఒళ్ళంతా అదోలా ఉంది ఏమైంది ఏం లేదులేండి కాసేపు మీరు మా అక్కని ప్రేమించారులేండి దుర్గా నా బిడ్డ లాంటిది అదే మాటలు ఏం లేదండి మాణిక్యం గారు చిన్న పొరపాటు జరిగిపోయింది మా అమ్మాయి మా నాయన మెసేజ్ చేసుకోవడానికి దారిని పోయి కోయిదా దగ్గర ఏదో పెట్టుకుని తీసుకుని కాఫీలో కలిసింది ఆ కాఫీ పొరపాటు మీరు తాగేశారు ఆ తర్వాత మీరు మా అమ్మాయి వెంట పడడం అది జరిగింది చచ్చా ఏం పనులమ్మా దుర్గా తప్పు కదూ అయినా ఇక నేను వెళ్ళొస్తా మంచిదండి వెళ్ళగానే కాస్త వేడి నీళ్ళతో కాపం పెట్టించుకోండి బాబు తప్పుతుందా వస్తానండి పరమనామ గారు మంచిదండి పాపం బయలుదేరిన వేళ విశేషం ఏమంటారు అంతే అంతే క్షమించండి ఏమ్మా దుర్గా మీ ఆయన మీ మాట విన్నంత మాత్రాన ఇలా పెట్టుకుని రోజు ఉపయోగిస్తావా ఇప్పుడు చూసారు అంత గొడవ జరిగిపోయిందో అలా గట్టి పెట్టండి ఏం నాయనా నువ్వు మాత్రం అంత మగరాడు దర్జా వెళ్ళకపోతే నీ భార్య కాస్త సాయం చేయకూడదు భార్య భర్త అన్నాక ఒకరికొకరు సాయం చేసుకుంటూ అన్యోన్యంగా కాపురం చేయాలి కానీ ఇలా అధికారం చెల్లించాలి చూడొచ్చా ఇదా పద్ధతి క్షమించండి నాన్న ఐఎమ్ రియల్లీ సారీ అండి కానీ తప్పేలే ఏది ఆ అన్నం ఉంది ఎక్కడో చూపించు తగ్గేస్తాను ఆట దర్జేస్తూ వస్తుంది బయట పచ్చడి తప్ప అబ్బా అక్క ఇల్లు పెసరట్టు పదండి.